హాయ్ అండి. కార్తీక మాసం వచ్చేసింది కదా. ఈ కార్తీక మాసంలో చాలామంది నదులకు కానీ అలాగే సరస్సులకు వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది సిటీలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నదులు సరస్సులు అనేవి అవైలబుల్గా ఉండవు. అయితే ఈ నదులకు వెళ్ళి వచ్చేటప్పుడు మనం అరటి డొప్పల్లో దీపాలని వదిలేసి నదిలో వదిలేసి వస్తూ ఉంటాం కదండి. ఈ సిటీలో ఉండే వాళ్ళకి ఈ అరటి డొప్పలు అనేవి చాలా తక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి షాప్లో కూడా ఉండవు. అలాంటి టైంలో మన ఇంట్లో తులసి కోట ఉంటుంది కదా, దాని ముందు చక్కగా ఫ్లోర్ క్లీన్ చేసి ఇలా ముగ్గు పెట్టేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. అయితే తులసి కోట ముందు ఈ విధంగా ముగ్గు పెట్టేసుకోవాలి. ముగ్గు పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే కుంకుమని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని నీట్గా బాగా వాష్ చేసేసుకొని ఇలా పసుపు కుంకుమ రాసుకోవాలి. కొబ్బరి చిప్పకి రాసుకున్న తర్వాత చక్కగా కుంకుమతో బొట్లు అనేవి పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా కుంకుమ పసుపు రాసి బొట్లు పెట్టుకొని చక్కగా దీన్ని కూడా దీపం మనం తులసి కోట ముందు చక్కగా దీంట్లో దీపం పెట్టి వదులుకోవచ్చు అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పకు పెట్టుకున్న తర్వాత ఒక బేషన్లో వాటర్ తీసుకొని ఈ బేషన్లో కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ వేసుకొని చక్కగా దీంట్లో 4 పువ్వులు వేసుకొని దీంట్లో మనం ఏదైతే రెడీ చేసి అక్షంతలు కూడా కొన్ని వేసుకోవాలన్నమాట. వాటర్లో కొంచెం పసుపు కుంకుమ ఫ్లవర్స్ అలాగే కొన్ని అక్షంతలు వేసుకొని చక్కగా ఏదైతే కొబ్బరి చిప్పని ఉంటుందో దాంట్లో చక్కగా ఒత్తి పెట్టి చక్కగా వెలిగించి వాటర్లో ఈ తులసి కోట ముందు ఇట్లా వదులుకోవచ్చు అనమాట. అరటి డొప్పలు మనకి దొరకని వాళ్ళు సిటీలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలా ఇబ్బంది పడే వాళ్ళు చక్కగా ఈ విధంగా తులసి కోట ముందు ఈ విధంగా ట్రై చేయండి. మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలామందికి ఈ మధ్యకాలంలో సిటీలో ఉండే వాళ్ళకి అరటి డొప్పలు చాలా కష్టంగా ఉన్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఇంట్లో మనం వాడకుండా పక్కన పెట్టేసిన బ్రషెస్ ఉంటాయి కదండి, ఆ బ్రషెస్ మనం కొన్ని రోజులు వాడతాము, తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఊరికనే కొన్ని వస్తువుల్ని పడేయకుండా చక్కగా ఇలా రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. 2 బ్రష్లని ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. పైన ఒక రబ్బర్ బ్యాండ్ అలాగే కింద ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి కదలకుండా. స్టిఫ్గా ఉంటుంది అనమాట రబ్బర్ బ్యాండ్ పెట్టడం వల్ల. ఇలా మనం కొన్ని రోజులు వాడి పక్కన పెట్టే బ్రషెస్తో కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇంట్లో మనము ఇలా సింక్ను వాడుతూ ఉంటాం కదా, సింక్ను వాడేటప్పుడు చక్కగా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. లోపల ఏమైనా చెత్త చెదారం అలాగే పాకురు మట్టి జిడ్డు అలా ఏమున్నా సరే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ టిప్ ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. లోపల ఏది ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. టిప్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. చాలామంది ఇంట్లో పప్పును వండుతూ ఉంటాం కదండి, పప్పును కడిగిన తర్వాత వాటర్ని చాలా వరకు పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా పప్పు కడిగిన వాటర్లో చాలా మంచి విటమిన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా వాటర్ని పడేయకుండా ఇంట్లో మనకి చెట్లు అనేవి ఎక్కువగా పెరుగుతాయి కదండి. సిటీలో ఉండే వాళ్ళు మనం చక్కగా కుండీలలో పెంచుతూ ఉంటాం కదా, అలా పెంచేటప్పుడు చక్కగా ఈ వాటర్ని ఒక దగ్గర స్టోరేజ్ చేసి పెట్టుకున్న తర్వాత చక్కగా ఈ వాటర్ని తీసుకెళ్ళి ఇట్లా మొక్కలకి వేసామనుకోండి, మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయండి. మనం ఉన్న చెట్లని సిటీలో కూడా ఇలాంటి చెట్ల వల్ల చాలా ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట. చెట్లు కూడా ఇలా హెల్దీగా పెరుగుతాయి. ఇక్కడ చూసారా మా చెట్లకి 2 పచ్చిమిర్చి అనమాట, ఎంత బాగా కాసాయి చూడండి. 2 అని కాదండి, చెట్టుకి మొత్తం కూడా ఉన్నాయి. ఇలా మొక్కలు అనేవి మనము బియ్యం కడుక్కున్న వాటర్ కానీ పప్పు వాటర్ కానీ ఏదైనా ఇలా చెట్లకు చెట్లు చాలా హెల్దీగా పెరుగుతాయండి. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేసేయండి. అలాగే రోజు కాకపోయినా ఇంట్లో మనం అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా, అలాగే రోజు కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి ఇలా గ్యాస్ బర్నర్స్ ఉంటాయి కదండి, బర్నర్స్ని మనం
క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇలా 2 బర్నర్స్ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని దీని మీద కొంచెం బేకింగ్ సోడాని వేసుకోండి. తర్వాత ఇంట్లో లైజాల్ ఉంటుంది కదండి, ఆ లైజాల్ అనేది దీనికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంట్లో మనం ఈ బర్నర్స్ అనేది క్లీన్ చేసుకోకపోతే మంట అనేది తక్కువ వచ్చేసి గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా చక్కగా మనం ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ నెలకి 2 సార్లు అన్నా అట్లా బర్నర్స్ని క్లీన్ చేసుకున్నామంటే బర్నర్స్ అనేవి చాలా క్లీన్ అయిపోయి మంట అనేది మనకి హెవీగా వస్తుంది, గ్యాస్ అనేది కూడా మనకు ఆదా అవుతుంది అనమాట. దీని మీద కొంచెం బేకింగ్ సోడా, హార్పిక్, తర్వాత కొంచెం ఒక చెక్క లెమన్ వేసుకొని ఒక 10-15 మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేసేయాలండి. తర్వాత ఈ ప్రాసెస్ చేసేటప్పుడు హ్యాండ్స్కి గ్లౌజ్ వేసుకొని చక్కగా స్టీల్ ప్లీస్తో నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. బర్నర్స్ అనేవి చాలా నీట్గా తెల్లగా వస్తాయి. లోపల ఏదైనా డస్ట్ కానీ అలా ఏదున్నా సరే మొత్తం కూడా పోయి నీట్గా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోమాకండి. ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ అనేది చాలా ఎక్కువ వస్తుందన్నమాట. మనకి గ్యాస్ అనేది ఆదా అవుతుంది, మంట ఎక్కువ వస్తుంది. దీనిలో హార్పిక్ని వేసా కాబట్టి చేతికి బ్లౌజులు అనేది కంపల్సరీ అండి. ఇలా క్లీన్ చేసేటప్పుడు చేతికి హ్యాండ్స్కి చక్కగా బ్లౌజులు వేసుకొని క్లీన్ చేయండి. అప్పుడు నీట్గా మనం చేతులకు కూడా ఏం ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది అనమాట. చూడండి, రుద్దుతున్న కొద్దీ ఎంత రిజల్ట్ అనేది మీకే కనబడుతుంది కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా కూడా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇది వాష్ చేసి చూపిస్తాను, చూసేయండి ఎలా ఉందనేది. చూసారు ఎలా వచ్చాయో, ఈ విధంగా మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇలా చేసుకోవడం వల్ల మనము క్లీన్ చేసుకోవడం వల్ల గ్యాస్ బర్నర్స్ అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూసారా ఎంత తెల్లగా వచ్చాయో? నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ గ్యాస్ ఆదా అవుతుందన్నమాట. అలాగే మనము ఎక్కడికైనా బయటికి మిల్లుల దగ్గరికి రైస్ తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటాం కదండి. రైస్ ఎక్కువ క్వాంటిటీ ఎంత ఉంది, నూక క్వాంటిటీ ఎంత ఉంది, అలాగే వడ్లో ఏమన్నా రైస్లో ఏమన్నా ఎర్ర గింజలు అలా ఏమన్నా ఉన్నాయా అనేది కూడా మనకి ఇలా నలవడం వల్ల తెలుస్తుంది అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా, ఈయన బాగా నలిచాడనమాట. మనకి ఇందులో ఎన్ని రైస్ ఉన్నాయి, ఎంత నూక ఉంది అనేదని ఈజీగా తెలుస్తుంది అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎప్పుడైనా మీరు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. చూడండి ఎంత నలుస్తున్నాడో. ఇలా నలవడం వల్ల మనకి రైస్ బాగున్నాయా లేదా అనేది అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇదిగోండి చూసారా, ఇది రైస్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే నూక ఎక్కువ ఉందా, లేకపోతే ఇంకా ఎర్ర గింజలు ఏమైనా ఉన్నాయా అనేది అయితే క్లారిటీగా తెలుస్తుంది అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మన